విజయము, వీర మరణము నువ్వే తేల్చుకో అంటూ కొడుక్కి వీర తిలకాన్ని దిద్దింది మహాతల్లి. పొగల కక్కే కట్టెల చిరకాలం బతికే కన్నా బగబగ మండే జ్వాలలా జ్వలించి కాలిపోవటమే ఉత్తమం అంటూ వరమ్మ వీరతిలకం దిద్ది పంపించి విజయము, వీర మరణము నువ్వే తేల్చుకో ఓ బిడ్డ అంటూ ఆ జిజియాబాయి శివాజీకి వీరతిలకం దిద్ది సమర యుద్ధంలోకి పంపించింది. ధీరుడు, వీరుడు, సూర్యుడు ఛత్రపతి శివాజీ ప్రజల్నే ఏలిన మహారాజు. ఇప్పటికీ ఎన్నో ఏళ్ళైనా సరే చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో ఉన్న మహానుభావుడు ఛత్రపతి శివాజీ గురించి మన అందరికీ తెలుసు. కానీ అలాంటి వీరుణ్ణి తయారు చేసిన ఆ మహాతల్లి గురించి మనకెవరికీ తెలియదు. ఛత్రపతి శివాజీ తల్లి పేరు జిజియాబాయి. ఆ జిజియాబాయి తన కొడుకుని ఏ విధంగా మలిచిందో ఈ స్టోరీ నేను చెప్తాను, మీరు వినియండి. తన ఆశల్ని, ఆశయాల్ని ఉగ్గుపాలతో నూరిపోసింది జిజియాబాయి శివాజీకి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ 50 ఏళ్లే బతికినా సరే తన పేరుని స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిపి ఛత్రపతి శివాజీ మహావీరుడే కాదు, తెలివైనవాడు, మంచివాడు, ప్రజల్ని మన్నన పొందిన మహానాయకుడు. అందుకే ఇప్పటికీ ఆయన శిలాఫలకాలు ఎన్నో ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ రాజుకి కానీ, ఏ తుగ్లక్ కానీ, ఈ ప్రపంచంలో ఎంతో మంది రాజులు ఏలారు. ఎవ్వరికి కూడా అలాంటి విగ్రహాలు, అలాంటి శిల్పాలు ఇప్పటికీ ఆదరణ లేదు. కానీ ఛత్రపతి శివాజీకి మాత్రమే ఇప్పటికీ ఎప్పటికీ పేరు నిలిచిపోయి ఉండిపోతుందన్నమాట. అంతటి మహావీరుడు, ధీరుడు మరియు అంత మంచివాడు ఛత్రపతి శివాజీ. తన 50 ఏళ్లే బతికినా సరే తన పేరుని భూమిపై సువర్ణాక్షరాలతో లిఖించి మరీ వెళ్ళిపోయాడు ఛత్రపతి శివ. మారడానికి కారణం జిజియాబాయి. తన ఆశల్ని, ఆశయాల్ని, కలల్ని అన్ని ఉగ్గుపాలతో తండ్రి లేకపోయినా రంగరించి పోస్తూ ఒక మహాక్షత్రియుడికి ఉండవలసిన లక్షణాలన్నీ నేర్పిస్తూ ఎంతో ఉత్తమమైన ఒక కుమారుడిగా తయారు చేసి తన పేరు కూడా తన కొడుకు పేరుతో పాటు ఈ భూమి మీద చిరకాలం ఉంచింది జిజియాబాయి. జిజియాబాయి అనగానే వెంటనే గుర్తొచ్చేది ఛత్రపతి. ఛత్రపతి శివాజీ అనగానే తన తల్లి జిజియాబాయి మాత్రమే గుర్తొస్తుంది. అలాంటి మాతృమూర్తులు ఆ తరంలోనే కాదు, ఈ తరంలో కూడా ఇప్పటికీ ఉన్నారు. ఎప్పటికీ అమ్మే కదా, తన కొడుకు అయినా కూతురు అయినా సరే ఈ సమాజంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఎంతో మంచిగా బతకాలి, వారి పేరు ముందు మన పేరు తలుచుకోవాలని చెప్పేసి అసలు ఛత్రపతి శివాజీ. శివాజీ గురించి తెలియని వాళ్ళు లేరు ఈ ప్రపంచంలోని. ఆయన తల్లి మాట కోసం చెవదాటకుండా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేసి విజయగఢ్ సాధించిన మహారాజు ఛత్రపతి శివాజీ. ప్రజల మన్ననను పొంది ఎంతో మంచి రాజుగా ప్రజల గుండెల్లో నిలిచిన మహావీరుడు. ఇప్పటికీ ఆయన స్టాచ్యూలకు కళ్ళులుగా ఆయన గురించి చెప్తేనే రూప్ సాంగ్స్ పుట్టేలాగా ఉండేదే శివాజీ, ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ అనగానే ఒక్క ఉత్తేజం, ఒక్క రాజు గురించే కాదు, రాజు మాత గురించి కూడా. తన తల్లి జిజియాబాయి. జిజియాబాయి అడుగు జాడల్లో నడుతూ దేశాలని సాధించి యుద్ధం చేసి ఎన్నో రాష్ట్రాలని విస్తరించి తన మరాఠీ రాష్ట్రాన్ని మొత్తం సాధించాడు. విజయగఢ్ ని కూడా సాధించాడు తన తల్లితో. తన తల్లి రోజు జిజియాబాయి తన కొడుకు ఛత్రపతి శివాజీ చదరంగ ఆటలోని జిజియాబాయి గెలిచింది. తన గెలిచిన సందర్భంగా ఆ దూరంగా కనబడుతున్న ఆ సింహగడ్డ నాకు కావాలి, నువ్వు ఎలాగైనా సరే ఆ సింహగడ్డని సాధించి విజయం సాధించి ఆ గడ్డని నా సొంతం చేయాలి అని చెప్పేసి అడిగింది. అది నువ్వేం చేసుకుంటావమ్మా, సింహగడ్డ చాలా పెద్దది, శక్తివంతమైనది, భారీ సైన్యం కలది, మనది చిన్న సైన్యం, అంత బలం లేదు అని చెప్పేసి అనగా ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు ఆ సింహగడ్డ కావాలని చెప్పేసి జిజియాబాయి అడగగానే శివాజీ వెంటనే తానాజీ తన సైన్యాధికారి తన కొడుకు వివాహమై తన దూరంగా వెళ్ళినా సరే వెంటనే ఉత్తరం పంపించి తన నానాజీని రప్పించి విజయగడ్డపై విజయం సాధించాడు. ఆ సాధించే క్రమంలో తానాజీ చనిపోయాడు. చనిపోయినా సరే నేను చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాను, నేను శివాజీని చూడాలని చెప్పేసి తానాజీ అనగానే వెంటనే ఆ ఛత్రపతి శివాజీ వచ్చి చాలా దుఃఖించాడు. ఎందుకంటే తానాజీ నమ్మిన సైనికాధికారి, తనతో ఎన్నో యుద్ధాలు చేశాడు, తను పోతున్నాడంటే చాలా బాధపడ్డాడు ఛత్రపతి శివాజీ. వెంటనే తన తల్లి జిజియాబాయి వచ్చి, నాయన నువ్వు బాధపడకుండా వెంటనే తన కుమారుడికి వివాహం చెయ్యి, ఎందుకంటే నీ మాట కోసం వచ్చి యుద్ధం చేసి ఈ సింహగడ్డని జయించి నీకు ఇప్పించాడు కాబట్టి తన కుమారుడికి వివాహం చేసి ఆ స్థానంలోని తన కుమారుని నించోబెట్టు అని చెప్పేసి ఈ శివాజీ తల్లి నానాజీ కుమారుడిని పెట్టమంది. అదే విధంగా జిజియాబాయి చెప్పిందనమాట. జిజియాబాయి ఒకటే మాట, బిడ్డ విజయమో వీర మరణమో నువ్వే తేల్చుకో అంటూ వీర తిలకాన్ని దిద్ది సమరసాగరంలోకి పంపించిందన్నమాట. నువ్వు పొగల కక్కే కట్టిలా జీవించడం కంట భగభగమండే నిప్పు కనికిలా జీవించి ఒక్కరోజైనా జీవించు, అంతే, చిరకాలం పొగల కక్కే నిప్పు కనికిలా జీవించొద్దు, భగభగమండే నిప్పు కనికిలా జీవించి ఒక్కరోజైనా జీవించు చాలు అంటూ తన తన మాటలతోటి శివాజీకి ఉత్తేజాన్ని, క్షత్రియాన్ని నేర్పించింది అనమాట.
వీర వీరత్వాన్ని నూరు పోసేది, రంగరించేది అనమాట. మోటివేషన్ క్లాస్ లాగా అనమాట ఎప్పటికప్పుడు. తన తల్లి చూపించిన దారిలోనే శివాజీ ఎంతో చక్కగా తన మరాఠీ దేశాన్ని విస్తరించుకుంటూ, తన తల్లి చెప్పినట్టు తన అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మంచి ఒక రాజుగా పేరు పొందాడు. ఇప్పటికి కూడా ఛత్రపతి శివాజీ అనగానే ది గ్రేట్ అంటూ లెగిసి నించుంటాం అనమాట. అదో రకమైన వైబ్రేషన్ వస్తది. అంతటి మహావీరుడు 50 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. దానికి కారణం నిరంతరంగా యుద్ధము, నిరంతరంగా ప్రయాణాలు చేస్తూ విరామం లేకుండా యుద్ధాలు చేయడం వల్ల తనకి ఆరోగ్యం పాడైపోయి అతి కొద్ది కాలం మాత్రమే జీవించి ఉన్నాడు. 50 సంవత్సరాలకే చనిపోయాడు. తర్వాత తన కుమారుడు ఆ మరాఠీ దేశాన్ని కొన్ని ఏళ్ల పాటు పరిపాలించాడు.